సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను క్వాష్ చేయాలని వేసిన పిటిషన్పై అనుకూలంగా తీర్పిచ్చింది. లైంగిక ఆరోపణల కేసును క్వాష్ చేస్తూ తీర్పిచ్చింది. బాధితురాలు ఎమ్మెల్యే రాజీపడ్డంతో కేసు పరిష్కారమైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన్ శ్రీనివాస్, ఇంకా హైకోర్టు ఏం చెప్పింది? సతీష్, ఈరోజు తిరుపతి జిల్లా సత్యవీడు ఎమ్మెల్యే కోనతి ఆదిమూలంకు హైకోర్టులో ఊరట లభించి చెప్పుకోవచ్చు. ఏదైతే కొద్ది రోజుల క్రితం అతను ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఒక మహిళ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఒక కేసు నమోదు చేసింది. దీని మీద కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసి అప్పట్లో ఈ అంశం కూడా రాష్ట్రం కూడా సంచలనంగా మారింది. దాని తర్వాత కూడా ఆ ఎమ్మెల్యేని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించున్నారు. దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ మహిళ కేసు తర్వాత తాను ఈ కేసు నుంచి విత్డ్రా చేసినట్టు కూడా ఒక హైకోర్టులో కేసు వేసింది. దాని తర్వాత కూడా ఆదిమూలం కూడా ఈ కేసును క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ఆదిమూలం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం కేసును క్వాష్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కోర్టు నుంచి అతనికి కొట్టివేసి కూడా ఈ కేసును కొట్టివేసి కూడా హైకోర్టు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకుంటే హైకోర్టు తీర్పుతో కూడా ఈ రోజు సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఒక ఊరట లభించింది. అయితే మహిళా వేధింపులు చేసింది, దాని నుంచి ఆయన బయటపడ్డట్టు చెప్పుకోవచ్చు. అయితే దాని తర్వాత కూడా పార్టీ అతని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే చూడాల్సి ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.